నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. అదే తీరు, అవే మాటలు. మొన్న కేసీఆర్ అసెంబ్లీకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఒక నమస్కారం చేసిండు. దాంతో కాంగ్రెస్ సోషల్ మీడియా ఆహా ఓహో సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం చూడండి అని చెప్పి జబ్బలు జరుచుకుంది. ఇది జరిగి కరెక్ట్ 2 రోజులు కావట్లేదు. ఇంతలోపే మళ్ళీ ఓ మీటింగ్ పెట్టి కేసీఆర్ని ఉరిదీయాలి అని చెప్పి మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. సరే, ఇది ఆయనకు అలవాటైన వ్యవహారమే. కానీ కృష్ణా జలాల వివాదం విషయంలో ఏదేదో మాట్లాడుతూ బచావో ట్రిబ్యునల్ ని 2004లో వేసిరని చెప్పి మాట్లాడిండు. ఈ ఇష్యూని తీసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది. గతంలో కూడా దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్ లో ఉంది, నల్లమల్లడవి ఏ బేసిన్ లోకి వస్తుంది, ఇట్లాంటి రకరకాల బేసిక్ క్వశ్చన్స్ ను కూడా ఇంజనీర్లను అడిగి అప్పట్లో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యిండు. మళ్ళీ అదే పరిస్థితి. ఒక గంట సేపు నిన్న అధికారులతో మంత్రులు, సీఎం అందరు కలిసి క్లాస్ తీసుకున్నారు. క్లాస్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుకుంటా మళ్ళీ అదే తీరు, హరీష్ రావును ఉరిదీయాలి, కేసీఆర్ను ఉరిదీయాలి అని చెప్పి. అసలు బచావ్ ట్రిబ్యునల్ అనేది 1960లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ఫస్ట్ ట్రిబ్యునల్. ఆ తర్వాత 2004లో వేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ మళ్ళీ సేమ్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్యలో నీటి లెక్కలు తీయడానికి. ఎందుకంటే దగ్గర 60 ఏళ్ల తర్వాత వర్షపాతం పెరిగి ఉండొచ్చు, అట్లాగే బేసిన్లు కుదించుకుపోవచ్చు, పెరగవచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మరోసారి 2024లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసిర్రు. అది ఆ పంచాయతీని తేల్చింది. మళ్ళీ 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ ఉమ్మడి ఏపీ మధ్య కృష్ణా జలాల వివాదం విషయంలో ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి. కానీ ఏపీ, తెలంగాణ మధ్య కూడా ఈ కృష్ణా జలాల్ని పంచడానికి ఒక ట్రిబ్యునల్ వేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ కొట్లాడుతూ వచ్చిన తర్వాత దగ్గర 8 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించింది. అప్పటి వరకు 299 టీఎంసీల నీళ్ళని తాత్కాలిక ప్రాతిపదికన వాడుకోండి అని చెప్పి ఎప్పుడు 2014కు ముందే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం ఒక ప్రతిపాదన పెట్టింది. అప్పుడున్న గవర్నమెంటే దాన్ని ఒప్పుకుంది. తర్వాత ఉన్న గవర్నమెంట్లు వాటిని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది గతిలేని పరిస్థితుల్లో. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యాక ఎవరికెంత నీళ్ళు అని చెప్పి ట్రిబ్యునల్ పంపిణీ చేస్తుంది. ఈ విషయం మీద ఒక క్లారిటీ కోసం మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ క్లాస్ తీసుకున్నారు. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవడంలో తప్పు లేదు. మనకు తెలియకుంటే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. ఇంతవరకు ఓకే. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవే మాటలు. ఇదో పెద్ద సబ్జెక్టు, దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రిపేర్ కావడానికి ఇట్లాంటివి నేర్చుకోవాలి, ఇవి కనుక ప్రిపేర్ అయితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి 5 సార్లు ఐఏఎస్ఓ లేకుంటే ఐపీఎస్ఓ అవుతాడు అని చెప్పాను. అంటే సబ్జెక్ట్ అనేది ఐఏఎస్లకు, ఐపీఎస్లకే కావాలనా? మిగతా వాళ్ళకి అవసరం లేదా? ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ అవసరం లేదా? మంత్రులకు సబ్జెక్ట్ అవసరం లేదా? అందులో కూడా నదీ జలాలు, ఈ బేసిన్లు, లెక్కలు ఇవన్నీ ఒక పూటలోనో ఒక గంటలోనో క్లాస్ తీసుకుంటే వచ్చేవి కాదు. మనం పుస్తకంలో చదువుకున్న విజ్ఞానం వేరు, అదే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో నేర్చుకుంటే ముచ్చట వేరుంటుంది. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ. 2002లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఊరూరు తిరిగిండు కేసీఆర్. ప్రతి జిల్లాలో ప్రతి మూలకెళ్ళి ఏ నది ఎక్కడి నుంచి ఎటు బారుతుంది, ఏ వాగు ఎటు నుంచి ఎటు వస్తుంది, ఏ కాలువకి ఎన్ని క్యూసెక్ల నీళ్ళు వెళ్ళే కెపాసిటీ ఉంది, ఏ నదిలో ఎన్ని టీఎంసీల నీటి లభ్యత ఉంది, ఏ వాగు ఏ నదిలో కలుస్తుంది, ఏ నది పోయి ఇంకో పెద్ద నదిలో కలుస్తుంది, ఇట్లా ప్రతి ఒక్కటి తెలంగాణలో ఏ మూలకెళ్ళినా ప్రతి విషయం కేసీఆర్ అవగాహన కల్పించుకున్నాడు. ఏం కేసీఆర్ పుట్టుకతోటే ఏమైనా పండితుడా? ఆయన ఎందుకు స్టడీ చేసిండంటే తెలంగాణ ఉద్యమం కోసం, ఈ ప్రాంతం మీద ప్రేమతో, ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలి, కనీసం చేసినా అని చెప్పాలి అన్నదానికోసం అన్న కేసీఆర్ నేర్చుకోండు. ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా నిబద్ధత ఉంటే, మీకు ఈ తెలంగాణ ప్రయోజనాల మీద ఆసక్తి ఉంటే ఈ సబ్జెక్టు పెద్ద ఇష్యూయే కాదు, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. కానీ ఎంతసేపు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, బీఆర్ఎస్ని ఎట్లా బదనాం చేయాలి, ఆ పార్టీ 10 ఏళ్లలో చేసింది అంత తప్పని నిరూపించాలి, ఈ ఉద్దేశంతో నేర్చుకుంటే సబ్జెక్టు రాదు, ఐఏఎస్ కాదు, పంచాయతీ కార్యదర్శి కూడా కాలేరు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే తెలంగాణ నదీ జలాల గురించి, తెలంగాణ హక్కుల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రేమతో, తెలంగాణకి ఏదైనా చెయ్యాలనే తపనతో మాత్రమే తెలుసుకోవాలి. అంతే తప్ప బీఆర్ఎస్ని బదనాం చేయడానికో, కేసీఆర్ని తిట్టడానికో నేర్చుకుంటే ఏం వచ్చేది లేదు. ఎంతసేపు ఫ్యూచర్ సిటీ, హెల్త్ పాలసీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాదు, అప్పుడప్పుడు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ అన్ని సమస్యలకి అక్కడే సగం పరిష్కారం దొరుకుద్ది. రాజకీయాలు అనేది ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని చేస్తాడు, అవి ఎవరు చేసినా తప్పులేదు. కానీ పొద్దున్న లేస్తే ఇదే ముచ్చట, ఇదే పంచాయతీ, ఇదే నోరు వారేసుకోవడం అయితే అసలు కుదరదు. ఏదో ఒకరోజు జనానికి ఏహపో ఇదేం పాలన అనిపిస్తుంది. ప్రజాపాలన కాదప్పుడు పనికిరాని పాలన అయిపోద్ది.